చాలా బాగుంది. అప్పుడు కామెడీ అంటే సౌందర్య వెంకటేష్ అంటారు కదా. ఐశ్వర్య రాజేష్ అలాగే ఉన్నారు. ఏది బాగా నచ్చింది బాగా సినిమా? కామెడీ టైమింగ్ బాగుంది. నరేష్ గారు ఎవరి క్యారెక్టర్ వాళ్ళు చాలా బాగా చేశారు. సో ఈ సంక్రాంతికి మళ్ళీ అనిల్ రావిపూడి గారు హిట్ కొట్టారు. కొట్టినట్టే. ఫస్ట్ హాఫ్ కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్ కి చాలా బాగుంటుంది. సంక్రాంతి 3 సినిమాలు చూసారు కదా, సంక్రాంతి విన్నర్ ఎవరు? డాకు మహారాజు. ఓకే, అయితే కొంచెం ఫస్ట్ హాఫ్ కొంచెం డల్ గా నడిచింది అంటారు. యాక్చువల్లీ మీకు లేదు బాగానే ఉంది. కామెడీగా అంటే ఫస్ట్ నుంచి ఒక ఫ్లో లో పోతా ఉంది. కామెడీ టైమింగ్ అయితే చాలా బాగుంది. ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు కదా, స్టోరీలో వీళ్ళకి ఏమైనా స్కోప్ ఉందా? అంటే ఇంకా స్టోరీ అంటే ఇద్దరు ఫ్యామిలీ. వెంకటేష్ గారు ఆల్రెడీ 2 హీరోయిన్స్ అంటే ఎప్పుడు ఒక ట్రెండ్ సెట్టింగ్ కదా, అది అలానే ఉంటది ఈ మూవీ. చాలా బాగుంది. ఫైనల్ గా రేటింగ్ ఎంత? 3.5. నేను ఇప్పుడే సంక్రాంతికి వస్తాను, సినిమా చూసి వస్తున్నాను. సినిమా ఉంది భయ, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుతానే ఉన్నాం అంతే. జనాలు థియేటర్లో పడిపోయారు అంతే. అసలు ఎవరో ఈ సినిమా చూసిన తర్వాత అన్సాటిస్ఫాక్షన్ అనేది మాట లేదనమాట. ఈ సంక్రాంతికి నేను గేమ్ చేంజర్ చూసా, డాకు మహారాజు చూసా, కానీ సంక్రాంతికి వస్తున్న ఈ సినిమా చూసాను, నవ్వి 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 పడిపోయిన అంతే. ఈ సినిమా ఖచ్చితంగా ఈ సంక్రాంతికి ఇండస్ట్రీ హిట్ అంతే. పైగా వెంకటేష్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదనమాట. ఇది F3 కాకుండా F4 అనుకో, F5 అనుకో, ఏదన్నా అనుకో, సేమ్ డైరెక్టర్ సేమ్ హీరో, కానీ హీరోయిన్లు మాత్రం చేంజ్ అయ్యారు. పైగా హీరోయిన్లు చూస్తే నాకేమనిపించిందంటే, చాలా రోజుల తర్వాత సౌందర్యాన్ని సిమ్రాన్ని ఇద్దరిని కలిపి చూసినట్టే ఉంది. అబ్బా అబ్బా, సినిమా అయితే నిజం భయ వేరే లెవెల్ అయితే. ఇంకా వెంకటేష్ అయితే ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ అనమాట. ఇంకా ఐశ్వర్య రాజేష్ కానీ, ఆ మీనాక్షి చౌదరి యాక్టింగ్ కానీ అందరూ బాగున్నాయి. గేమ్ చేంజర్ 50,000 కోట్లు వస్తాయి అన్న దీనికి. అవునే అన్న, కానీ ఇప్పుడు చెప్తానా, ఈ సినిమాకి చెప్తానా, గేమ్ చేంజర్గా కాదు, ఈ సినిమాకి కూడా ఖచ్చితంగా 1,00,000 కోట్లు వస్తాయి అంతే. కానీ ఈ సినిమాని అన్ని స్టేట్లో అన్ని దేశాలు ఆడిస్తే ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది ఈ సినిమా. నవ్వి 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 చచ్చిపోతాం అంతే. మా ఓడైతే ఇంట్లో శవాన్ని పెట్టుకొని మరి ఈ సినిమా చూశాడు ఒకడు. నవ్వు కాదు అంటే వాళ్ళ బామంట, వాళ్ళ బామ్ వేరు. F2 ఒక మోడల్ అంతే. F2 కంటే ఈ సినిమా కేక హైలైట్. ఈ సినిమాలు అన్ని బాగున్నాయి. పైగా ఏంది లాస్ట్ లో మెసేజ్ కూడా సూపర్ అనమాట. ఏది, గురువులకి మర్యాద ఇవ్వాలి, చదువు చెప్పిన టీచర్లకి మాస్టర్లకు మనం మర్యాద ఇవ్వాలా అనేది ఈ సినిమాలో ఉందన్నమాట. మెసేజ్ మాత్రం సూపర్ అదిరిపోయింది. ఇంకా అదే విధంగా కామెడీ కూడా అన్ని బాగున్నాయి. ఇంకా ఈ సంక్రాంతికి అయితే, ఈ సంక్రాంతికి వంటతారు వంటలో ఇంకా దిల్ రాజుకి పండే పంటలు అన్నమాట. ఇంక ఈ సినిమాతో దిల్ రాజు ఎక్కడికో పోయాడు మళ్ళీ. ఈ కామెడీలో కానీ యాక్టింగ్ ఏ విధంగా చూసుకుని ఈయనతో పాటు ఈక్వల్ చేశారు. ఇద్దరు హీరోయిన్స్ కూడా వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. బుల్రాజ్ గారి క్యారెక్టర్ ఉంది, చిన్నపిల్లాడి క్యారెక్టర్, ఆ పిల్లోడి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. వీళ్ళందరినీ ఈక్వల్గా డైరెక్ట్ చేయడం, స్టోరీ సెలక్షను, అంటే డైరెక్టర్ గారు స్టోరీ ఏం చెప్పి ఒప్పించారో కానీ ఈ వెంకటేష్ గారు ఆ స్టోరీ సెలెక్ట్ చేసుకుని యాక్సెప్ట్ చేయడం కూడా చాలా బాగుంది. మంచి కంటెంట్, మంచి కాన్సెప్ట్ ఉన్న మూవీ కింద గుర్తించవచ్చు. సినిమా బ్లాక్ బాస్టర్ అండి. మళ్ళీ మంచిగా F2 లెవెల్లో, మన F2 వచ్చిన తర్వాత F3 అన్నారు. F3 ఎలా ఉంటుందని ఇంకా బాగుంటుందేమో అనుకున్నాం, కానీ F2 ఈక్వల్గా రీచ్ అవ్వలేదు. అదే F3+ ఇది వచ్చి ఆ టైంలో చాలా రీచ్ అయ్యేది, చాలా బాగుంటుంది. F2 ఈక్వల్ F3+ ఇది బాగుంది. ఇది అలా అని చెప్పి బాగాలేదని కాదు, సూపర్ డూపర్ హిట్. మంచి కంటెంట్ ఉన్న మూవీ, స్టోరీ ఉంది. హిట్ కొట్టేశారు అబ్బా. నిజంగా చెప్పాలి, సంక్రాంతికి వస్తున్నాం ఫుల్ మీల్స్ ఆఫ్ మూవీ. ఎందుకంటే మనకు బిర్యానీ బాలకృష్ణ గారు వడ్డించారు, రామ్ చరణ్ గారు అయితే చికెన్ ఫ్రైడ్ రైస్ వడ్డించారు. ఇక్కడైతే ఫుల్ ఆంధ్ర మీల్స్, తెలంగాణ విత్ చికెన్ తో. నిజంగా దిల్ రాజు గారు చెప్పినట్టు కళ్ళు అండ్ ఇది మన బిర్యానీ, తెలంగాణ అండ్ కళ్ళు అండ్ మందు తాగుతూ చికెన్ తింటూ హ్యాపీగా చూడొచ్చు ఈ సినిమా. దిల్ రాజు గారు ఏం టెన్షన్ పడకండి, మీకు పోయిన పరువు మొత్తం సంక్రాంతికి వస్తున్నాంతో వచ్చేస్తుంది. ఇన్ కేస్ వెంకటేష్ గారి కెరీర్ లో ఫస్ట్ 100 crores రాబోతుందని నా అభిప్రాయం అండి. ఎందుకంటే బుక్ మై షో బాక్స్ బద్దలైపోయింది అక్కడ. రేపటి వరకు టికెట్స్ లేవంటే వెంకటేష్ గారు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నిజంగా దీంట్లో ఎంత కామెడీ ఉందంటే నవ్వి నవ్వి పడతారు. అది కాకుండా వెంకటేష్ గారు మన చిన్న బాబు ఉంటాడు ఒకడు, ఆ బాబు కూడా చాలా బాగా నవ్విపించేశాడు. అనిల్ రావిపూడి గారు నిజంగా సినిమాలో అంత మీరు స్టోరీ ఏ సినిమాలో లేవండి. ఇప్పుడు రిలీజ్ అయిన 3 సినిమాల్లో స్టోరీ లేదు, అన్ని మనం చూసినట్టవే. ఏదంటే డాకు మహారాజా ఏంటంటే ఎలివేషన్స్ అండ్ తమన్ బీజిఎం ఆ సినిమాని కాపాడింది. దీంట్లో బీమ్స్ అండి, నిజంగా బీమ్స్ గుర్తుండిపోతాడు. గోదావరి గట్టు సాంగ్ ఎలా ఉందంటే
గోదావరి గట్టు సాంగ్ అనేది మనకు ఒక 2 years వరకు గుర్తుండేలా ఉంది. నిజంగా అక్కడ లేడీస్ కూడా ఎగిరి డాన్స్ చేస్తున్నారంటే చాలా రోజుల తర్వాత ఆ సాంగ్ మొత్తం బాక్స్ బద్దలైపోయిందండి. ఇంకోటి వెంకటేష్ గారు పాడిన పాట కూడా యాక్చువల్లీ మాన్యువల్లీ సంక్రాంతి బ్లాక్ బస్టర్ అని, అది కూడా బాగుంది. నిజంగా సంక్రాంతికి వస్తున్నాం, బ్లాక్ బస్టర్ హిట్. వెంకటేష్ గారు అండ్ బాలకృష్ణ గారు ఈ సంక్రాంతి విన్నర్స్ అండి. హీరోయిన్స్ రోల్ ఎట్లుంది? మీనాక్షి చౌదరి గుర్తుండిపోతుందండి. నిజంగా గోదావరి గట్టు సాంగ్ లో నాకైతే పర్సనల్ గా సౌందర్య గారిని చూసినట్టు అనిపించింది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కూడా చాలా బాగా చేసింది. ఆమె మీనుగా కూడా చాలా బాగా ఇంప్రెస్ క్రియేట్ చేసింది. ఇద్దరు హీరోయిన్లతో వెంకటేష్ గారి సినిమా మనకు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియాలు చూస్తారు కదా. నిజంగా ఈవి సత్యనారాయణ గారే గుర్తుకొచ్చారు అనిల్ రావిపూడి గారిలో. ఎందుకంటే ఆయన లేని లోటు ఒక 80% అయినా అనిల్ రావిపూడి గారు భర్తిస్తున్నారని నా అభిప్రాయం అండి. సంక్రాంతికి వస్తున్నాం, నిజంగా వెంకటేష్ గారే మన ఇంటికి వచ్చినట్టు ఉంటుంది. సినిమా చూడండి, ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, ఎక్కడ వల్గర్ లేదు. చిన్న పిల్లలతో సహా మీరు వచ్చి చూడొచ్చు సినిమా. హ్యాట్స్ ఆఫ్ టు అనిల్ రావిపూడి గారు. ఈ సంక్రాంతికి హిట్ ఫుల్ మీల్స్ అందించారండి. ఫైనల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు? నేనైతే 4 ఇస్తాను. ఒక్కటి జస్ట్ కొంచెం కామెడీ లాగుంది కాబట్టి నేను వెంకటేష్ ఫ్యాన్ గా చెప్తున్నా. 4 అయితే నా రేటింగ్ అండి. థ్యాంక్ యూ. ఇద్దరు సింగర్స్ పాడారు. గుబ్బియల్లో సాంగ్ అనేది ఆ పాట సూపర్ అండి. అసలు గోపియల్లో పండగ పాట చాలా బాగుంది. పాటలు ఏ పాట చూసుకున్నా రమణ గోకుల్ గారు 18 సంవత్సరాల క్రితం ఎప్పుడో ఇండస్ట్రీ ఎక్కడ వెళ్ళిపోయారు. ఆయనకి మళ్ళీ తీసుకొచ్చి గోదావరి గట్టు మీద రామచలికి పాట పాడించి ఫస్ట్ హైలైట్ అది. సెకండ్ సాంగ్ తర్వాత వెంకటేష్ గారు నేను పాడతా అని రీల్స్ చేసేసి మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ పాడించే అన్నట్టు పాడించినందుకు సినిమా కూడా ఆయన కూడా పాట ఆయన యాక్చువల్గా తెలుగు తక్కువ అని ఇంగ్లీష్ ఎక్కువ. సాంగ్లో కూడా ఇంగ్లీష్ కంటెంట్ వర్డ్స్ ఉండేసరికి ఆయనకి ఈజీ అయ్యి సాంగ్ కూడా ఆయన చాలా బాగా పాడాడు. సినిమాలో కూడా సాంగ్ కూడా చాలా బాగుంది, కాంబినేషన్లో బాగుంది. ఆయన ఏజ్లో కూడా మాస్ స్టెప్స్, యాక్చువల్గా వెంకటేష్ గారు డ్యాన్స్ అంటే ఏరైనా అందరూ అంటారు కానీ మాస్ స్టెప్స్ ఆ ఏజ్లో కూడా ఆయన వేసి జనాలను ఆదరించి చాలా ఊపందించాడు. చాలా బాగుంది సినిమా. డ్యాన్స్ యాక్షన్ సూపర్ అండి. వెంకటేష్ గారు యాక్టింగ్తోనే ఆడుకుంటాడు. ఆయనతో పాటు ఈక్వల్గా ఇద్దరు హీరోయిన్లు కూడా ఈక్వల్గా యాక్టింగ్ చేసి వాళ్ళు కూడా బాగా చేశారు. హీరోయిన్స్ కానీ ప్రతి క్యారెక్టర్ ఆర్టిస్టు చిన్నోడి నుండి పెద్దోడి వరకు ప్రతి ఆర్టిస్ట్ కూడా చాలా బాగా చేశారు. ఎవరిని తక్కువ ఎక్కువ లేకుండా డైరెక్టర్ కూడా ఈక్వల్గా డైరెక్ట్ చేసి సినిమాని మంచి రెస్పాండ్ వచ్చేటట్టు యాక్ట్ చేసి తీసినందుకు డైరెక్టర్ కూడా హ్యాట్స్ ఆఫ్. స్టోరీ మంచి కంటెంట్ కాన్సెప్ట్ అండి. మనం చదువుకునేటప్పుడు మనం చదువులు చెప్పే గురువులు మర్చిపోతాం పెద్దవాళ్ళు అయిన తర్వాత, కానీ వాళ్ళు మర్చిపోకూడదు. వాళ్ళకి ఏదైనా ఆపదొస్తే మనం ఆదుకోవాలని చూపించాడు. నెక్స్ట్ ప్రతి మగాడికి పెళ్ళికి ముందు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, ఎంజాయ్ చేస్తూ తిరుగుతుంటారు, లవర్స్ ఉంటారు, గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు. ఆ స్టోరీని పెళ్ళైన తర్వాత భార్యలు చెప్పొద్దని, ఒకవేళ చెప్పినా జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. అమ్మాయిల నెంబర్లు కానీ ఎవరి నెంబర్లో ఫోన్లో సేవ్ చేయొద్దు. సేవ్ చేస్తే అబ్బాయిల పేరు మీద సేవ్ చేస్తే అది దొరికిపోతుంది అని చెప్పి అలా జాగ్రత్త పడండి అనేది ఒక హింట్ ఇచ్చాడు మగవాళ్ళందరికీ. చాలా బాగుందండి కంటెంట్ కాన్సెప్ట్ రెండు బాగుంది. రేటింగ్ 5 ఇవ్వచ్చు. గోదావరి గట్టి మీద రామశిల్కానే, గోదావరి గట్టి మీద రామశిల్కానే. ముందర ఆ రామశిల్క గోదావరి గట్టి మీద ఎలా తీసిన సాంగ్ సినిమా కూడా మేము సంక్రాంతి సినిమా కూడా అంత హైలైట్ ఉంది, అంత బాగుంది. ఇది ఒక వెంకటేష్ కెరియర్ లో ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. అంటే ఈ సినిమా చూసుకుంటే ఒక కామెడీ మాత్రం థియేటర్లో మొత్తం నవ్వుపిచ్చేసిండు. అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా సినిమా మాత్రం కూసబెట్టేసిండు. దిల్ రాజు గారు ప్రొడ్యూసర్ కి మాత్రం ముందుగా హ్యాట్స్ చెప్పాలి సార్. మీ కలెక్షన్లు మూత ముగిపోయింది. ఆల్రెడీ గేమ్ చేంజర్ మూత ముగుతుంది, ఇది కూడా మూత ముగిపోతుంది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ఎక్కడ చూసినా మనకు బోర్ ఉండదు. స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ చాలా రోజుల తర్వాత మనం ఒక వెంకటేష్ గారిని, ఒక రాజా, ఒక కలుసుందాంలో, ఒక 60 అర్థాలు మనం అప్పట్లో ఎంత ఎంజాయ్ చేసినామో మేము సంక్రాంతి సినిమా చూసుకోవడం మనం అంత ఎంజాయ్ చేస్తాం. మళ్ళీ ఇంట్లో ఇళ్ళాలు ఒంటిలో ప్రియురాలు అప్పట్లో మేము చిన్నగా వచ్చిన సినిమా అప్పుడు టీవీలో చూసినప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తామో ఇప్పుడు ఈ సినిమా కూడా ఒక ఇద్దరు హీరోయిన్ కథ, ఇద్దరు మధ్యలో కూడా వెంకటేష్ గారు ఎలా నటించిండో అంత కామెడీ కానీ అంతా కానీ చాలా బాగా చేసిండు. ఎక్కడ బోరింగ్ లేకుండా. అక్కడ చూసుకున్నా కూడా ఐశ్వర్య యాక్టింగ్ తీసినా కూడా మన చాలా బాగా చేసింది. ఒక మెయిన్ పిల్లర్ అంటే ఇక్కడ ఐశ్వర్య హీరోయిన్ బాగా నటించింది. ఆమె ఇంతవరకు ఎప్పుడు చేయకుండా వచ్చు, అంత బాగా చేసింది. ఒక కథ కానీ రాసుకోవడము, డైరెక్షన్ తీయడం కానీ అనిల్ రావిపూడి డైరెక్షన్ మాత్రం చాలా బాగా చేసింది. ఒకటే చెప్తున్నా, లాస్ట్ మెసేజ్ ఒకటి ఏం ఇచ్చింది తెలుసా, గురువు అన్న ఒక మెసేజ్ ఇచ్చింది చూసినావా, ఇక్కడ హార్ట్ టచింగ్ ఇచ్చేసింది. అంటే మనం చదువుకున్న దగ్గర గురువు ఒక శిష్యువు ఉన్నప్పుడు మనం మరవద్దు. ఎందుకంటే ఒక తల్లిదండ్రులు ఎంత ఇంపార్టెంటో ఇక్కడ గురువు కూడా అంత ఇంపార్టెంట్. అయ్యేలా మనం ఇంత స్థాయికి ఉన్నామంటే ఒక హెడ్ మాస్టర్ చదువుకున్నాం, వాళ్ళు చెప్పిన వల్ల మనం ఇంత స్థాయికి ఎదుగుతాం. అంటే ఒక చదువు అని కాదు, ప్రతి విషయంలో ఒక వర్క్ కావచ్చు, ఒక జాబ్ కావచ్చు, మన వెనకాల ఒక స్థాయికి మన పక్కకున్న నిలబడలకి మనకు సహకరించిన మనం మరవద్దు అనేది ఈ సినిమా.
కామెడీ ఎలా ఉందో లాస్ట్ కి మాత్రం ఒక మెసేజ్ పెట్టిండు. ఇది ప్రతి ఒక్కరు ఫాలో కావాలి, ప్రతి ఒక్కరు చూస్తే ఆటోమేటిక్ అర్థమవుతుంది. పాటలు ఎట్లా అనిపించాయి? పాటలు సాంగ్స్ గోదావరి గట్టి మీద రామశిల్కనే గోదావరి గట్టి సాంగ్ బాగుంది. ఇద్దరి వెంకటేష్ అంటే సూపర్ బ్లాక్ బస్టర్. హ్యాపీ సంక్రాంతి అందరికీ సూపర్. సాయి కుమార్ సాయి కుమార్ గారు యాక్టింగ్ చెప్తావా? నేనే సాయి కుమార్ గారు యాక్టింగ్ దుమ్ము లేపేసి ఇచ్చి పడేసి సాయి కుమార్ గారు. సినిమా మాత్రం సూపర్ ఉంది. బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ.